నమస్తే నాన్న అందరికి. వాడు చూడు దుర్మార్గుడు ఎట్లా కొడుతున్నాడో తల్లిని. కానీ ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు నాన్న. నా కళ్ళతోటి చూశాను. నిన్నగాక మొన్న మా దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మ 78 ఏళ్ళు ఉంటది నాన్న. 28 ఏళ్ళైంది హస్బెండ్ చనిపోయి ఒంటరిగానే బతుకుతుంది ఆ అమ్మ. ఒంటరిగానే తన ఇంట్లో తను ఉంటుంది. సో కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మన్మన్లు ఉన్నారు, మన్మరాన్లు ఉన్నారు, కొందరు పెళ్లిళ్ళు కూడా అయినాయి. మళ్ళా చూస్తే ప్రతి ఒక్కరు ఐ పొజిషన్ లోనే ఉన్నారు నాన్న. ఎవ్వరేం లోలలేరు, అంత ఐ పొజిషన్లే. కానీ ఒక్కడు కూడా ఆ అమ్మకు ఏ మన్మడే గాని మన్మరాలే గాని ఎవ్వరు కొడుకులే గాని కోడన్లే గాని ఒక్క రూపాయి ఇయ్యరు నాన్న ఆమెకు. సో ఆ ముసలమ్మకు ఇల్లు కిరాయి ఒక 5,000 వస్తే పెన్షన్ ఒక 2,000 గవర్నమెంట్ ఇచ్చే 2,000 తోటి బతుకుతుంది. ఇంత గొప్ప బిడ్డలను కొడుకులను కన్న తల్లి. అందరు ఐ పొజిషన్లని వేల ఖర్చులు పెడతారు, కానీ తల్లికి ఒక రూపాయి ఇయ్యారు. సో ఆమె 78 ఏళ్ళకి వచ్చినాక బయట పోయి కొనుక్కొచ్చుకొని ఏమైనా పనులు చేసుకునేంత ఉంటుందా శక్తి? ఒక కొడుకు దగ్గరికి ఆటో మాట్లాడుకొని పోయి, బిడ్డ నేను పైసలు అడగలే, నేను పైసలు ఇస్తా బిడ్డ, నాకు సామాన్ కొని అంటే ఆ కొడుకు మెడలు బట్టి నూకినట్టు బయటకు నడు అని చెప్పేసి ఆటో మాట్లాడి ఆటోలో కూర్చోబెట్టి నా ఇంటి ముఖాన్ని వస్తే మర్యాద ఉండదని చెప్పేసి అని ఎలగొట్టిండట ఆ కొడుకు. అబ్బా ఏమనాలరా అయ్యా నిన్ను. ఇంత మానవత్వం లేని మనిషి వారా నువ్వు? నీ కండ అంత ఎక్కడి నుండి వచ్చిందిరా నీకు ఇంత కండ? కొంచెమన్నా ఉండాలిరా. ముఖ్యంగా మన్మళ్ళకి ఏం పుట్టిందిరా రోగం మీకు? మీ అయ్యలకు మీ అవ్వలకంటే సిగ్గుశరాల్లో బుద్ధుల్లో వాళ్ళకి. మరి మీకేం పుట్టిందిరా? పెద్ద పెద్ద చదువులు చదివి జాబులు చేస్తున్నారు, మేము పెద్ద గొప్పలం అని చెప్పుకుంటా అన్నారు మీరు అంతా. మరి మీకేం పుట్టిందిరా రోగము? నాయనమ్మ నమ్మమ్మని చూసుకునే తెలివి లేదారా మీకు? మీ అమ్మాయిల కంటే సిగ్గు లేదు, బుద్ధి లేదు. మరి మీకేమైందిరా? మీరు కూడా అట్లనే ఉన్నారు కదరా మన్మరాన్లే గాని అందరు. అసలు కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ లేదా? ఇన్ని వేల ఖర్చులు పెడతారే, వేల బట్టల షాపింగ్లు చేస్తారే, దుబారా ఖర్చులు వేలు పెడతారే. మీరు షాపింగ్ లో పోయినప్పుడు 20,000 పెట్టేప్పుడు అయ్యో ఒక 1,000 రూపాయలు తగ్గించుకొని మా నాయనమ్మకో మా అమ్మమ్మకో ఇస్తామని చెప్పేసి అంటే బతుకుతుంది కదరా. కనీసం తన పైసలు తీసుకొని తనకు కూడా మీరు ఏం తెచ్చిపెట్టకపోతే ఎందుకురా మీ బతుకులు? ఇక రేపు మీకు అదే గతి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. దేవుడు పైన ఉంటాడు. ఇవాళ మీరు ఇట్లా చేస్తున్నామని ఏదో గొప్ప అనుకుంటున్నారు మేము అట్లా చేస్తున్నామని, కానీ రేపు ఇంతకంటే హీనంగా పోతారు మీరు, గుర్తుపెట్టుకోండి.